వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సుప్రజ, వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. రైతుల వద్ద నుంచి నేరుగా మద్దతు ధరకు శనగలను కొనుగోలు చేయడమే లక్ష్యమని వారు తెలిపారు. దళారుల జోక్యం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరను రైతులకు నేరుగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ రోడ్ డైరెక్టర్ రంతు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్, కడప జిల్లా కార్యదర్శి కొలిమిశెట్టి రమణయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నప్రెడ్డి అశోక్ కుమార్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ చిన్న సుబ్బారావు, టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి, పవన్, అన్నప్రెడ్డి కళావతి తదితరులు పాల్గొన్నారు. మన ఏరియా క్వాలిటీ ఏమంటారు? ఆశ్రయించకుండా నేరుగా వారు పండించిన పంటను ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి కనీస మద్దతు ధర శనగలకు 5,875 రూపాయలు, కందులకు 8,000, మినుములకు 7,800, ఈ విధంగా పెసర్లకు ఈ రేట్లు కనీస మద్దతు ధరతో ఈరోజు ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ డబ్బులు ఏదైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఒక 2 నుంచి వారం రోజుల్లో, 2 రోజుల నుంచి వారం రోజుల్లో వారి అకౌంట్లోకి డైరెక్ట్గా నాఫెడ్ ఈరోజు వారి నిధులు వారి అకౌంట్కు నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాలో దాదాపు 20 కేంద్రాలు, ఇటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి అనుమానాలు లేకుండా నేరుగా దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఈ కొనుగోలు కేంద్రం దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారి పంటను తీసుకొని వారికి రావాల్సిన నిధులను కూడా వారి అకౌంట్లోకి కేవలం వారం రోజుల లోపల వారి అకౌంట్లోకి చేరుతుంది. దాదాపు శనగ పంటకు సంబంధించి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకముందు దళారులంతా ఏకమై సిండికేట్గా తయారై 4,800కు కందులు, మినుములు, పెసలు వంటివి కూడా కనీస మద్దతు ధర కల్పించింది. అవి ఈ శనిగల కేంద్రం ద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దళారీ వ్యవస్థ అనేది దళారులను నమ్మి మోసపోకూడదు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరఫున కూడా మేము ప్రతి ఒక్క సీజన్లో కనీస మద్దతు ధరని ధరల పట్టిక అనేది ప్రతి రైతు సేవా కేంద్రాలలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో విజిలెన్స్ కలెక్టర్ గారు కూడా వచ్చినారు. ఇలాంటివి మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా జరిగితే మాత్రం మీకు తెలుసు కొన్ని మండలాల్లో డీలర్షిప్స్ కూడా మన DCMS హ్యాండ్ ఓవర్ చేసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్లే పంచడం జరిగింది. ఈ మధ్యకాలంలో రోజు మేము వారం వారం ఈడ 2 మండలాలు RS కేసులో కొన్ని ఇబ్బందులు జరిగితే కలెక్టర్ గారు కూడా 2 సెంటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం అప్పటికప్పుడు DCMSలో కూడా ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడి నుంచి కూడా సొసైటీల ద్వారా కూడా పంపకం జరుగుతుంది. ఖచ్చితంగా వాటికి ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, మనం పరిష్కరించాల్సిన విధానం ఉంది. అండ్ రోజు మేము ఒక టీం లాగా ఏర్పడి ప్రతి 2-3 రోజులకి ఒక షీట్ లాగా పెట్టుకొని ఎక్కడెక్కడ రైతులకి ఇండెంట్ వస్తుందో ఇది ఇక్కడ ఏమైందంటే ఈ క్రాప్ విధానంలో మనం యూరియా ఇస్తున్నాం, కానీ ఈ క్రాప్ విధానంలో గతంలో ఎంత పంట వేసినామో ఉంది కానీ ముందు చూపు లేదు. ఎందుకంటే ఎట్లా వేస్తామో తెలియదు. అందుకే నేను ఇందాకే చెప్పాను 29% పెరిగింది కాబట్టి యూరియా మనకు అవసరం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు చూసింటారు, విజిలెన్స్ కానీ, కమిషనర్ కానీ, లేకపోతే JD అగ్రికల్చర్ కానీ ఇక్కడ చాలామంది తిరుగుతున్నారు. ఈ యూరియా మీద ప్రత్యేక దృష్టి ఉంది ప్రభుత్వానికి.